గొప్ప దేవా, ఈ సమయం మీది మమ్మల్ని వాడుకొనుచున్నాం. మీరు మహిమ పొందండి, మమ్మల్ని వాడుకొనండి. ఆత్మీయమైన సత్యాలను తెలుసుకున్నట్టుకు మా జీవితాలను మీరు ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట లూకాసు వార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ప్రభు క్రీస్తుల వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు ఆయన రక్షణ సంకల్పాన్ని తెలియపరుస్తున్నాయి. అదే రీతిగా ఆయన దీర్ఘశాంత ప్రేమను కూడా తెలియపరుస్తుంటుంది. సర్వ ప్రపంచము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి ఈ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నటువంటి ఆ మాటను విని సందిగ్ధంలో ప్రపంచమంతా పడిపోయింది. మేధావులు అనబడేటువంటి వ్యక్తులు, జ్ఞానులు అనబడేటువంటి వ్యక్తులు అనేక మంది, ఏంటి ఈయన ఏ పాపము చేయనటువంటి వాడు, ఏ నేరారోపణ ఈయన మీద మోపబడలేదు, శాంతమూర్తి, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, దివ్య శక్తులు కలిగినటువంటి వాడు, మహాశక్తులు కలిగినటువంటి వాడు, అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు ఎందుకు ఈ సమయమున శిలువ మీద మౌనముగా ఉన్నాడు? కారణం ఏంటి? ఎందుకు ఈయన ఇలాగ ఉన్నాడు? మహాత్మా గాంధీ, వివేకానందుడు కూడా తమ స్వీయ చరిత్రలో యేసు ప్రభుల వాని గూర్చి వ్రాసుకొని ఈయన సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు అన్నటువంటి ఈయన చరిత్ర రాసి అనేక వారి ప్రసంగాలలో ఈయనను గురించి ప్రశంసించిన ఎన్నో విషయాలు వారి యొక్క పుస్తకాలలో మనము చదవగలం. మరి అటువంటి ఆ యేసు ఇలాగూ శిలువ మీద వేలాడుతూ అక్కడ ఉన్నటువంటి వారిని హింసించేవారిని, దూషించేవారిని, ఆయనను అనేక రీతులుగా మాట్లాడేవారిని, వీరందరినీ చూస్తూ కూడా ఎలా క్షమించగలిగాడు? ఏంటి ఈయనటువంటి క్షమాగుణము? ఇంత గుణం ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది? ఏ రీతిగా దీన్ని సంపాదించుకోగలిగాడు? ఈయన ఒకమారు తలుసుకుంటే సృష్టికి ఒకసారి ఆజ్ఞ ఇచ్చే ప్రళయ తాండవము చేస్తుంది. సముద్రమా ఆగు, జల ప్రళయమా నిలబడు, సింహానికి ఆజ్ఞ ఇచ్చే నోరు మూసుకున్నది, చేపకు ఆజ్ఞ ఇచ్చే ఎవరాకు హాని చేయలేదు. సృష్టి యావత్తు ఆయన ఎదుట ప్రణమిల్లి ఆయనను కొనియాడుతూ ఉంది. మరి ఎందుకు ఈయన ఈ శిలువ మీద ఇంత మౌనము దాల్చాడు? శిలువ మీద ఉన్న సమయంలో దివ్య శక్తులు కలిగినటువంటి వాడు, మహాశక్తులు కలిగినటువంటి వాడు, అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు, ఆశ్చర్యాలు చేయగలిగినటువంటి వాడు ఏ ఒక్క శక్తిని శిలువ మీద ఉపయోగించుకోలేదు. ఏ శక్తిని శిలువ మీద ఉపయోగించుకోలేదు. ఏ శక్తిని తనకు ఆధారము చేసుకోలేదు. ఏ శక్తి ద్వారా తన్ను తాను రక్షించుకోవాలని దేవుడు ప్రయత్నమో చేయలేదు. కారణం ఏంటనగా, ఏదైనా తోటలో మొదటి ఆదాము దేవుడు చెప్పిన మాట వినక తప్పు చేసి పాపములో పడి సర్వమానవాళిని పాపములోనికి నడిపించాడు. అయితే కడపడి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మాట తప్పకూడదు. ఈ లోకపు మాటలు ఎన్నైనాను విస్మరిస్తాడు, కానీ తాను తండ్రి వద్ద నుండి పొందినటువంటి ఆజ్ఞను, ఆ మాటలను ఆయన తప్పేటువంటి దేవుడు కాదు. ఆయన తూచా తప్పక ఆచరించేటువంటి దేవుడు. ఎందుకనగా ఒకవేళ తండ్రి మాట తప్పితే ఈ లోకానికి మోక్షము లేదు, పాప ప్రక్షాళనము లేదు. ఈ ప్రపంచానికే దైవ చిత్తాన్ని నెరవేర్చగలిగి పరలోకమున చేర్చే మార్గము పోతుంది. అందుకే తండ్రి మాటకు విలువనిచ్చాడు. అనేకులు మాట్లాడుచున్న వారు లోక సంబంధముగా మహాజ్ఞానులు అనబడేటువంటి వారు, లోక సంబంధులు అనబడేటువంటి వారు, జ్ఞానముతో నిండినటువంటి వారు ఈనాటికి కూడా యేసుక్రీస్తు యొక్క క్షమాగుణము పరాకాష్ఠకు చేరినా కూడా ఎందుకు ఈయన మనం ఊహించాడు అంటే,
సర్వమానవాళి పాపమును తాను మోయవలసిన సమయము ఆసన్నమైనది. ఆ సమయమున ఆ పాపము తాను మోసి తండ్రి అనుగ్రహించినటువంటి ఆ తప్పక ఆ మాటను నెరవేర్చి నిత్యరాజ్యములో మనందరినీ చేర్చడానికే తండ్రి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అంటే బైబిల్ తెలుపుతున్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడిన మాట స్పష్టంగా మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకొనెను, అతని సంతానమునకు చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఇదండి దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు కొట్టబడకుండా ఉంటే, యేసు శిలువ నెక్కకుండా ఉంటే, యేసు మరణించకుండా ఉంటే ఈ దినము ఆ స్థానములో మనము మరణించవలసి ఉన్నది. ఆ స్థానంలో మనందరము తప్పక శిక్ష పొందవలసి ఉన్నది. నీవు చేసిన పాపముకు, నీవు చేసిన తప్పుకు, నేను చేసిన తప్పుకు, సర్వ ప్రపంచములో చేసిన మానవుల తప్పులన్నిటినీ కూడా తన మీద వేసుకునే దానికి తండ్రి అయినటువంటి దేవుడు తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకమునకు ఒక కుమారునిగా జన్మించి కుమారునికి ఒక బాధ్యతను, ఒక మాటను చెప్పాడు. యేసుక్రీస్తు కొట్టబడడం ద్వారా, నలగొట్టబడడం ద్వారా సర్వ మానవాళికి మోక్షము కలుగుతుంది. సర్వ మానవాళి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నలుదిక్కుల ఉన్న అందరికీ కూడా పరలోక రాజ్యములో చేరడానికి మోక్షము కలుగుతుంది. ఈ మోక్ష ప్రదాతము కోసమే తండ్రి మాటకు విలువనిస్తూ శ్రమ అయిన, కష్టమైన, బాధైన అన్నిటినీ మరి ఓర్చుకోగలిగాడు. ఆ ఓర్పులో ఉండగలిగాడు. ఎవరి కోసం అంటే ఒకవైపు తండ్రి మాట కోసం, ఎవరి కోసం అంటే ఒకవైపు తండ్రి మాట కోసము, రెండవది కష్టాన్ని, శ్రమను, కన్నీటిని, బాధను వీపు మీద తన్నారు, ముఖము మీద ఉమ్మి వేశారు. కొరడా దెబ్బలతో శరీరం అంతా కూడా మాంసపు బుద్ధలు బయలుదేరాయి. ముఖము 10,000లో అతి సుందరుడైనటువంటి యేసు అందవికారుడయ్యాడు. తల మీద ముళ్ళ కిరీటము, రక్తము కారుతూ ఉంది. ఎండవేళ ఆ చెమట కారుతూ ఉంటే బాధను మరి భరిస్తూ ఉన్నాడు. అంద రూపము కలిగినటువంటి వాడు 10,000లో అతి సుందరుడు. ఆయన రూపాన్ని మనకిచ్చి ఆ రూపమును మరి కృషించి కృంగినను కూడా ఎందుకు ఉన్నాడంటే నిన్ను నన్ను అందముగా ఉంచడానికి, నిన్ను నన్ను దేవుడు తన చిత్తములో తన ప్రణాళికను నెరవేర్చుకునేదానికి తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన మాటను వింటూ నిన్ను నన్ను సర్వమానవాళిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శిలువ మీద మౌనము వహించాడు. ఆయన మౌనము వహించకుండా ఉంటే ఈ రోజు సర్వమానవాళికి మోక్షమే లేదు. అటువంటి స్థితిలో బాధను అనుభవిస్తూ, కష్టాన్ని అనుభవిస్తూ కూడా తను అనేక రీతులుగా హింసపరిచిన వారిని చూసి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. ఎదుటి వాణ్ణి బలహీనతను బాగుగా అర్థము చేసుకునేవారు ఈ ప్రపంచములో ఎవరు లేరు. ఎదుటి వారి బాధను, ఎదుటి వారి కష్టమును, ఎదుటి వారి బలహీనతను అర్థము చేసుకునేవాడు నిన్ను నన్ను ఈ సర్వలోకాన్ని పుట్టించిన ఒక భగవంతుడు మాత్రమే అర్థము చేసుకుంటాడు. కానీ ఎవరికి అర్థమో కాదు. ఒకవేళ మన బలహీనతను కొందరు ఆధారము చేసుకొని వారి బలము ఉపయోగించి, వారి శక్తిని ఉపయోగించి అనేక సమయాలలో మనకు ఇబ్బందులను కలగజేస్తారు, అనేక సమయాలలో మనకు కష్టాలను కలగజేస్తారు, అనేక సమయములలో తిరిగి కోలుకోలేని దెబ్బను తీస్తారు. కానీ ఎదుటి వారి మనస్సును, ఎదుటి వారి బలహీనతను ఎరిగినటువంటి దేవుడు, చూసినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే వీరు ఎరుగరు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని అడుగుచుంటున్నాడు. నిజముగా వారికి తెలియదా? యేసు ఎవరో తెలియదా? యేసు చరిత్ర వారికి తెలియదా? యేసు ఈ రీతిగా ఎదిగి పెద్దవాడే అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసినది తెలియదా అంటే బైబిల్ గ్రంథములో దీనిని క్షుణ్ణముగా ఎరిగినటువంటి, దీనిని అవగాహన చేసుకున్నటువంటి, దీనిని అవలోహనము చేసుకున్నటువంటి, దీనిని బట్టి ఆలోచించిన వ్యక్తి
ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. నేటికి సువార్త ఈ యొక్క భారతదేశం అంతా లేక ప్రపంచమంతా ప్రకటించబడడానికి కారకుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. ఏంటనగా ఆయన చెప్పేది, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మాట్లాడతాడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము నేను దూషకుడను, హానికరుడనై నేను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా వచ్చినందుకు నన్ను పెంచి నమ్మకమైన వాడిగా వచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఏంటంట? తెలియక, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏంటంట? తెలియక. ఏంటంట? అప్పటికి కమలీల పాదముల వద్ద వేదాంత విద్యను, ఇప్పుడు మనం చదివే పీజీలు ఇంకొకటి కాండి, ఆనాడే ఉన్నత విద్యను అభ్యసించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు, జ్ఞానము సంపన్నత ఉన్నటువంటి పౌలు ఏమంటున్నాడంటే, పూర్వమునగా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పూర్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తాను చేసిన పాపములు జ్ఞాపకం చేసుకుని, పూర్వము నేను హింసకులను, దూషకులను అనేక రీతులుగా యేసు మాట చెప్పిన, యేసు బిడ్డలైన, యేసుకు సంబంధించిన ఎవరినైనా నేను హింసించేవాణ్ణి. మరి అటువంటి నన్ను ఒక దినము దమస్కు మార్గములో ఆయన స్వరము నాకు వినిపించాడు, ఆయన దర్శనము నాకు కనిపించింది, నన్ను తన సేవకు వాడుకున్నాడు. దీనంతటికీ కారణం ఏంటంటే, నేను తెలియక చేశాను. అనగా దేవుని గురించినటువంటి మరి అనేకమైన సంగతులను వింటాము, కానీ ఆలోచన చెయ్యం. యేసుక్రీస్తున్నటువంటి దేవుని వాక్యాలను, అలాగనే యేసుక్రీస్తు చరిత్రను, యేసును గురించినటువంటి మాటలను అనేకము విని సరిగా అవగాహన చేసుకుని శక్తి లేక, వినక, పెడచెవిన పెట్టి, అలాగనే దేవుని యొక్క సంపన్న యొక్క శక్తిని ఎరగలేక, ఆయన అద్భుతాలు చూసి కూడా నమ్మలేక, ఇలాగా బోధను విని అర్థము చేసుకోలేక, ఆ బోధకు సరి అయిన రీతిగా బ్రతకలేక, ఆ బోధను సరిగా మనలో ఉంచుకొనలేక, ఇంకనూ నేటి వరకు దేవుని ఎరగని వారు ఎందరో ఉన్నారు. శారీరకముగా దైవ సన్నిధానమున మనము ఉండవచ్చును, కానీ శారీరకముగా దేవుని స్తుతించవచ్చును, కానీ శారీరకంగా దేవుని మహిమపరచవచ్చును, కానీ మరి ఆత్మీయమైనటువంటి ఆనందముతో దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయమైనటువంటి శక్తితో దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వీరు చేసేటువంటిది తెలియక చేశారు. మరి అపోస్తలుడైన పౌలు చెప్పబడినటువంటి మాట, నేను తెలియక చేసిదిని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిలువ మీద పలికిన మాటలో సాదృశ్యంగా ఈ మాట ఉంటుంది. వారికి తెలియదు నాయన, ఒకవేళ తెలిసి ఉంటే, జ్ఞానము ఉంటే, వారు ఈ రోజు ఈ రీతిగా నన్ను చేసేవారు కాదు, ఈ రీతిగా నన్ను గురించి ఆలోచించేవారు కాదు. లోక జ్ఞానము వారికి ఉంది, కానీ దైవికమైన జ్ఞానము వారిలో నింపుదల లేదు. మరి తెలిసి ఉంటే ఇలాగూ చేసేవారు కాదు. అయితే మహాజ్ఞాని అయినటువంటి, సర్వ సంపన్నుడైనటువంటి, మహాశక్తులు కలిగినటువంటి గొప్ప దేవుడు ఆ దినము ఆ మాట మాట్లాడగలిగాడు అంటే, ఈ దినము నీవు నేను మనందరినీ కూడా తన కృపలో బలపరచడానికి, ఆత్మచేత నింపడానికి, నిత్యరాజ్యము ఇవ్వడానికి. తర్వాత 14వ వచనములు అంటాడమ్మ, చదువు 14వ వచనం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ఆ ప్రేమయు అత్యధికముగా విస్తరించినందున పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఆ తర్వాత 16, ఆయనను తనకు విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండుటకు యేసుక్రీస్తు ఏంటంట, ఎందుకు మనమన్ను రక్షించాడంటే, ఆయనకు ఒక పూర్ణమైన దీర్ఘశాంతం, ఒక ఆలోచన మనలో ఉన్నది.
మనల్ని పుట్టించుకున్న దేవుడు, మనల్ని కన్నటువంటి దేవుడు, బాధ వస్తే చూడనటువంటి దేవుడు, కన్నీరు వస్తే భరించలేనటువంటి దేవుడు, ఒక సంకల్పముతో మనల్ని కన్న దేవుడు దీర్ఘ శాంతము కలవాడై మనల్ని రక్షించడానికి వచ్చాడు కనుక మనమందరూ కనికరించడానికి తెలియక చేశాము కనుక నాటి పౌలు నుండి నేటి మానవుల వరకు ఇంకా ఎరుగక దేవుని అనేక రీతులుగా మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఉద్దేశముల ద్వారా దేవుని ఏం చేస్తున్నాం? హింసలకు గురి చేస్తున్నాం. అందుకే ఆయన అంటున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఎందుకు క్షమించమంటున్నాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 18:9 చదివితే, నాకు నీవు అప్పగించిన వారిలో ఏ ఒక్కరు కూడా తప్పిపోవుట నాకు ఇష్టమో లేదు. ఎందుకనగా సర్వమానవాళి క్షమింపబడినప్పుడే కుమారుని యొక్క ఆ యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. సర్వమానవాళి రక్షింపబడకపోతే కుమారుని యొక్క ప్రణాళిక నెరవేరదు. కుమారుని ప్రణాళిక నెరవేరాలంటే తండ్రి చిత్తము నెరవేరినట్లే, తండ్రి యొక్క ప్రణాళిక నెరవేరినట్లే. అందుకే అపోస్తులుడు ఎరిగిన దానిని బట్టి నేను కనికరింపబడడానికి కారణం ఇది, ఆయన దీర్ఘ శాంతం అంటున్నాడు. అదే పౌలు చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 2లో, మనము మన అపరాధముల చేతను, మన పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తుతో మనల్ని తిరిగి బ్రతికించును. ఎందుకనగా మన స్థానము మరణ స్థానం, మనందరము చనిపోవలసిన స్థానం మన పాపములను బట్టి. అయితే మన పాపములన్నీ ఆయన వీపు మీద పడ్డాయి కనుక పాపాన్నంతా ఆయన మోస్తూ మనల్ని రక్షించి తిరిగి లేపించాడు. తర్వాత వచనాలలో మీరు చూస్తే ఆ యొక్క 2-4-5 వచనాలలో అది ఆయన ప్రేమ. ఏంటంటే ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క దీర్ఘ శాంతము శిలువ మీద చూపించగలిగాడు. శిలువ మీద ఆయన చూపించగలిగినప్పుడే సర్వమానవాళికి మోక్షము. అయితే సర్వమానవాళి ఆలోచించదగ్గ విషయం ఏంటనగా, మనము చేసిన పాపములను బట్టి, చేసినటువంటి దోషములను బట్టి, ఆలోచించిన ఆలోచనలను బట్టి మనము తల దించుకునే రీతిగా మన బ్రతుకులు ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పు చేసిన వాడు కదలకుండా నిలబడాలి, 2 చేతులు కట్టుకోవాలి, తలను దించుకోవాలి. తప్పు చేసిన వాడు ఎలాగ ఉండాలి? 2 కాళ్ళు ఒక చేత దగ్గర పెట్టి 2 చేతులు కట్టుకొని తల దించుకొని ఉండాలి. ఆ స్థితి నీకు రాకూడదని నీవు నీ ఆలోచనల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ మనోభావాల ద్వారా ఆలోచించిన ఆలోచనలను బట్టి కదలలేని స్థితిలో, కోమా స్థితిలో నీవు ఉంటే, ఆ స్థితి నుండి నిన్ను తప్పించడానికి ఆయన ముళ్ళ కిరీటములు పెట్టుకొని స్థిమితము లేని, కదలలేని నీ తలను కదిలించడానికి మార్గమయ్యాడు. నీ కథలను కదిలించడానికి ఆయన ఒక మార్గమయ్యాడు. నీవు చేతుల ద్వారా చేసినటువంటి తప్పులను బట్టి తల దించుకొని చేతులు కట్టుకొని ఉండి కదిలించలేని స్థితిలో ఉంటే, యేసుక్రీస్తు 2 చేతులు శిలువకు కట్టబడి ఎప్పుడైతే ఆ 2 చేతులు శిలువకు కట్టబడి ఎప్పుడైతే ఆ యొక్క మేకులతో కట్టబడి కదలలేదో, ఇక్కడ నీ చేతులు కదలడము ప్రారంభించాయి. ఇక్కడ నీ చేతులు కదలడము ప్రారంభించడానికి కారణం, శిలువ మీద ఆయన మేకులతో శీలలో చేతులలో కొట్టబడిన తర్వాత కాళ్ళ ద్వారా పరిగెత్తి పాపము చేసినందుకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడి కదలకుండా చేసినప్పుడు, ఇదిగో తిరిగి ప్రభు చిత్తమును నెరవేర్చడానికి, ప్రభు ప్రణాళికలో నువ్వు ఒక పాత్రగా ఉండడానికి, కాళ్ళతో ముందుకు నడవడానికి, దేవుని చిత్తము నెరవేరడానికి నీ కాళ్ళు కదిలాయి. ఇలా చివరిగా తల అందరము దించుకొని పాపము చేసిన వారం, ఆదాము పాపము చేసినప్పుడు, ఆదామా ఎక్కడ నువ్వు అన్నాడు. నేను ఎక్కడ ఉన్నానని చెప్పలేదు. పాపము చేసిన వాడు పరిగెత్తుతూ దేవుని వద్దకు రావాలి. అయ్యా నేను తప్పు చేశాను, ఏదో నాకు ఇచ్చినటువంటి నా భార్య ద్వారా అనుకొని తప్పు స్వామి నన్ను క్షమించు అని రావాలి. ఏమంటున్నాడు? ఇదిగో నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి చెట్టు చోటున దాగుకొంటిని. నీ స్వరము విన్నాను స్వామి, భయపడ్డాను, చెట్టు చోటున దాగుకొంటిని. పరిగెత్త రావలసిన పాదములు, ప్రభువుతో మాట్లాడవలసినటువంటి నోరు, ప్రభువును ఎదుట మోకరించవలసినటువంటి కాళ్ళు, జోడించబడినటువంటి చేతులు ఏవి పని చెయ్యకుండా ఉంటే, యేసే ఆదాము నద్దకు వచ్చాడు. యేసు ప్రభువే ఆదాము నద్దకు వచ్చి ఎక్కడున్నావని అడుగుతున్నాడు.
తల దించుకున్నటువంటి ఆదాము నుండి నేటి తరం వరకు మనం చేస్తున్న కార్యములను బట్టి, మనం చేస్తున్న పనులను బట్టి, ఈ లోకపు సంబంధము అనేక సమయాలలో దేవుని కించపరిచే రీతిని బట్టి తల దించుకొని ఉంటే, యేసు ప్రభుల వారు శిలువ మీద మరణించి తల దించి అవమానాలు నీకు లేకుండా నీ తలను పైకెత్తాడు. నీ తల పైకెత్తడానికి కారణము యేసు. నీవు తిరిగి యేసును ప్రార్థించడానికి కారకుడు యేసు. నీ తప్పులను క్షమించిన వాడు యేసు. తిరిగి నిన్ను నిత్య రాజ్యమున చేర్చేవాడు యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షమాగుణము ప్రపంచ మేధావులకే అంతుచిక్కని సమయములో యేసు ప్రభుల వారు ప్రపంచ మేధావులను ఆలోచించలేదండి, కానీ తను ప్రేమించిన బిడ్డలను బట్టి ఆలోచించాడు. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను ఆలోచించాడు. పెద్ద మేధావులు లేక గొప్పవారు అనబడేటువంటి గాంధీ మహాత్ముడు గాని, వివేకానందుడు గాని వారిని గురించి ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభులను గురించి వారు అనేక రీతులుగా మరి ప్రభు యొక్క మాటలను ప్రశంసించారు. చివరికి జరిగిన సంఘటన ఏంటంటే, మహాత్మా గాంధీని గాడ్సే కాల్చి చంపారు. కాల్చి చంపిన సమయంలో మహాత్మా గాంధీ పలికిన ఒకే ఒక మాట నేను ముగిస్తున్నా. పలికిన మాట ఏంటనగా, అతని క్షమించి వదిలిపెట్టండి. ఎక్కడిది క్షమాగుణం అంటే, యేసు ప్రభువుని చూసి మహాత్మా గాంధీ నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షమాగుణం, క్షమించే గుణం, ఒకరిని క్షమించాలంటే ఆ మనస్తత్వము దేవుడు మనకి ఇవ్వాలి. అందుకే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే మనస్సు, ఎదుటి బలహీనతను అర్థం చేసుకునే మనస్సు దేవుడు ఇచ్చి ఆశీర్వదించి ఈ మొదటి మాటను దీవించునుగాక. ఆమేన్.